నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ శ్రీకారం చుట్టిన యంత్రాంగం. జీవీఎంసీలో 285 కోట్ల పన్ను వసూలు, లక్ష్యానికి ఆమడ దూరం. ఆర్గానిక్ వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన, గాజువాక సృష్టి వరల్డ్ స్కూల్ శ్రీకారం. విద్యుత్ బాదుడు నుండి ఉపశమనం, రాయితీలు యథాతథమన్న నియంత్రణ మండలి. సెంట్రల్ రైల్వే సిస్టంలో ఆధునీకరణ పనులు, పలు రైళ్లు రద్దు. ఇక వార్తల వివరాలు చూద్దాం. జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం యంత్రాంగం దృష్టి సారించింది. అందులో భాగంగా 45 ఏళ్లు దాటిన వారికి జిల్లా యంత్రాంగం కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభణ చాపకింద నీరులా కొనసాగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది, మరణాల సంఖ్య నమోదవుతోంది. దీంతో కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రజలు భయకంపితులవుతున్నారు. అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 45 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా అన్ని వార్డుల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, కళ్యాణ మండపాలలో వ్యాక్సిన్ వేస్తున్నారు. కేసులు పెరుగుతుండటం, వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు లేవని తేలడంతో టీకా వేయించుకునేందుకు జనాలు ముందుకు వస్తున్నారని భీంనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఉద్యోగి మానస యాక్ న్యూస్ కు తెలిపారు. నా పేరు మానస అండి. మేము అల్లిపురం మ్యాక్స్ సెంటర్లో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నామండి. ఇక్కడ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుందండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకును కోవిడ్ వ్యాక్సిన్ అనేది మేము ఇక్కడ వేస్తున్నామండి. రోజుకి 200 మెంబర్స్ వరకు వ్యాక్సినేషన్ అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ 34 మెంబర్స్ వరకు వ్యాక్సిన్ వేసామండి. అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నారు. ఎటువంటి హెల్త్ ప్రాబ్లం కూడా రాలేదండి. నెక్స్ట్ మేము ఇక్కడ ఇంతమందికి డిస్టెన్స్ పెట్టి కోవిడ్ వ్యాక్సిన్ అందించి అందరికీ కూడా సేవలు అందిస్తున్నాము. ఇక్కడ అంతా మన కార్యక్రమం అంతా సద్వినియోగంగా జరుగుతుందండి. ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తోని కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని చాలామంది వస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారండి. అందరికీ కూడా ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ సకాలంలో అయిపోయేలాగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి పంపిస్తున్నామండి. జీవీఎంసీ ఖజానాకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల రూపేణా 284.78 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. 350 కోట్ల వసూలు లక్ష్యంగా నిర్దేశించుకోగా మార్చి మాసాంతం వరకు 284.78 కోట్లు వసూలైనట్లు సమాచారం. 287 కోట్ల ఆస్తి పన్ను బకాయిలుగాను ఇప్పటి వరకు 248.77 కోట్లు వసూలైంది. ఇక ఖాళీ స్థలాల పన్ను లక్ష్యం 52 కోట్లు కాగా 36.01 కోట్లు వసూలైంది. ఈ రోజుల్లో విద్యార్థులు ఇంజనీరింగ్, డాక్టర్ చదవాలని చూస్తున్నారు తప్ప వ్యవసాయం చేయాలనే ఆసక్తి కనబరచడం లేదని, రానున్న రోజుల్లో ఆహారానికి ఇబ్బందులు పడకుండా చిన్నతనం నుంచే వ్యవసాయంపై మక్కువ కల్పించే దిశగా ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో
గత నెల 29 నుంచి ఏప్రిల్ 3 వరకు సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని సృష్టి వరల్డ్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మేఘన తెలిపారు. విద్యార్థులకు యంత్రాలను ఉపయోగించి దున్నటం, నాట్లు వేయడం మొదలైన కార్యక్రమాలు ఆర్గానిక్ ఫార్మింగ్లో నిపుణులైన అభిరామ్ చేత వారికి ప్రత్యక్షంగా ప్రాక్టికల్ రూపంలో శిక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అభిరామ్ వి, పాఠశాల డీన్ చంద్రిక, సృష్టి పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ, మల్లికార్జునరావు, ప్రసన్న కుమార్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 5 days a lot of competitions అన్ని లిటరరీ కాంపిటీషన్స్, క్లబ్ కాంపిటీషన్స్ అవుతాయి. దాంట్లోనే భాగంగా ఈసారి వి ఇంట్రడ్యూస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ రిట్రీట్ అని చెప్పండి. సో 5 రోజులు ఈ ఈవెంట్ జరుగుతుంది. 4 రోజులు ఇట్ ఈస్ ఇన్సైడ్ ద స్కూల్ విత్ స్కూల్ చిల్డ్రన్ అండ్ కాంపిటీషన్స్ అండ్ ఎవ్రీ డే మనకు ఒక వర్క్ షాప్ ప్రాక్టికల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ మీద జరుగుతుంది. అండ్ దాంతోపాటు పిల్లలకి నార్మల్ కాంపిటీషన్స్ ఆన్ స్పోర్ట్స్ అండ్ ఆల్ దట్ కూడా జరుగుతుంది. ప్రాక్టికల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పిల్లలు స్కూల్ మీద ఎవ్రీ డే వాళ్ళ వర్క్ షాప్ లో చేస్తారు. దట్ ఈస్ ఈ 4 రోజులు 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. వన్ ఇస్ ఆల్ ద 5 stages ఆఫ్ ఫార్మింగ్. దట్ ఈస్ మనకి ఫస్ట్ ది ల్యాండ్ ప్రిపరేషన్ స్టేజ్ అండి. దట్ ఈస్ టిల్లింగ్ అండ్ డిగింగ్ అండ్ ప్లవింగ్ అండ్ మడీ క్రియేషన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ద సెకండ్ వన్ ఇస్ సోయింగ్ ద సీడ్, వాటరింగ్, ఇవన్నీ జరుగుతుంది. ద థర్డ్ వన్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న ప్లాంట్స్ దగ్గరికి అన్ని తీసుకెళ్ళి హార్వెస్టింగ్ అండ్ ప్లాంట్ క్రాప్ రొటేషన్, ప్లాంట్ ని ఎట్లాగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆఫ్టర్ హార్వెస్టింగ్ అవి నేర్పిస్తారండి లైవ్గా. అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇంక్లూడెడ్ విత్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చేయడం కూడాను, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యూస్ చేయడం కూడా పిల్లలకి నేర్పిస్తారు. అండ్ ద లాస్ట్ డే మాత్రము ద ఐడియా ఇస్ టు లాంచ్ ది సెంటర్ ఫర్ లెర్నింగ్ ఫర్ ప్రాక్టికల్ ఆర్గానిక్ టెక్నిక్స్. సో సెంటర్ ఫర్ లెర్నింగ్ ఫర్ ప్రాక్టికల్ ఆర్గానిక్ టెక్నిక్స్ మనం లాంచ్ చేస్తామండి లాస్ట్ డే మాత్రము. దీనివల్ల ఏంటి అని అంటే 1 whole year ఇనిషియేటివ్. స్కూల్ పిల్లలు ఇయర్ రౌండ్ ఫార్మింగ్ వాళ్ళ టైం టేబుల్లోనే పీరియడ్స్ పెట్టుకొని వాళ్ళు ఫార్మింగ్కి ఒకళ్ళు టర్న్ వేసుకొని 3 crops క్రాప్ రొటేషన్తో పండిస్తారు. అండ్ ఆంటర్ప్రినర్షిప్ క్లబ్లోని దే విల్ సర్చ్ ఫర్ మెథడ్స్ టు యాక్చువల్లీ మార్కెట్ ద ప్రొడక్ట్ దట్ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్, ఆర్గానిక్ ప్రొడ్యూస్, జస్ట్ టు ద పేరెంట్స్, సో దట్ ఆ అమౌంట్ని మళ్ళీ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ క్లబ్కి యూజ్ చేసుకునేటట్టు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అంచనా ప్రతిపాదనలను విడుదల చేసింది. 11,741 కోట్ల పంపిణీ సంస్థల లోటును 7,433 కోట్లుగా నిర్ణయించి 4,307 కోట్ల భారాన్ని నివారించింది. వ్యవసాయ, వివిధ రకాల వినియోగదారులకు ఉచిత విద్యుత్ భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం వల్ల ఆయా వర్గాలు ఉచిత విద్యుత్తును పొందవచ్చునని తెలిపారు. విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ కార్యాలయంలో విద్యుత్ నియంత్రణ మండలి సమావేశం ఏర్పాటు చేసి 2021-2022 అంచనా వ్యయాన్ని, ప్రతిపాదనలను వివరించింది. 3 పంపిణీ సంస్థల మొత్తం ఆదాయ అవసరాలు, ధరల ప్రతిపాదనల కోసం 11.74 వేల కోట్ల రూపాయలు అంచనాగా వేయగా 7.43 వేల కోట్లకు నిర్ణయించి 4 వేల కోట్ల భారాన్ని నివారించగలిగింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ భారాన్ని ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకరించిందని తెలిపింది. అంతేకాకుండా హరిజన, గిరిజన, రజక, స్వర్ణ, నాయి బ్రాహ్మణ, చేనేత వర్గాల వారి అర్హతలను బట్టి రాయితీ విద్యుత్తుకు ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించింది. రవాణా కోసం పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు యూనిట్ ధరను పెంచకుండా 6.70 రూపాయలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ మరియు ఇంధన సామర్థ్య చర్యలను ప్రోత్సహించడానికి రాష్ట్ర విద్యుత్ సమర్థత అభివృద్ధి సంస్థకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పుకొచ్చింది. గృహ వినియోగదారులకు ఇప్పటిదాకా కనీస ధరలు అంటే మినిమం ఛార్జెస్ వసూలు చేసేవారు. ఆ మినిమం ఛార్జెస్ స్థానంలో కిలోవాట్కు 10 రూపాయల చొప్పున వసూలు చేసేదానికి అనుమతి ఇవ్వమని చెప్పి ఈ డిస్కామ్స్ ప్రతిపాదించాయి. పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత వారి ప్రతిపాదనను మండలి అంగీకరించడం జరిగింది. సో దీనివల్ల మినిమం ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. దాని స్థానంలో కిలోవాట్కు ఒక 10 రూపాయల చొప్పున ఈ గృహ వినియోగదారులు చెల్లించవలసి ఉంటుంది. తర్వాత
ఈ ఫంక్షన్ హాల్స్ కోసం స్థిర ఛార్జీలు అంటే ఫిక్స్డ్ ఛార్జెస్ కిలోవాట్కు 100 రూపాయల లెక్కన వసూలు చేసేవాళ్ళు. అది దాన్ని ఎత్తివేయమని చెప్పి ఈ డిస్కామ్స్ ప్రతిపాదించడం జరిగింది. దానికి మేము ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుండి ఫంక్షన్ హాల్స్కు ఆ ఫిక్స్డ్ ఛార్జెస్ వేయబడవు. అట్లాగే ఎక్వా హ్యాచరీసు, తర్వాత ఈ పౌల్ట్రీ హ్యాచరీస్ అంటే చేప రొయ్యల పిల్లల పెంపకం, అట్లాగే కోడి పిల్లల పెంపకం మరియు కోళ్ళ దాణా, అట్లే అక్వా మరియు పౌల్ట్రీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్స్, దాణా తయారీ కేంద్రాలు, అవి 2018-19 దాకా ఇండస్ట్రీస్ కేటగిరీ కింద ఉండేవి. వాటిని 19-20 సంవత్సరం నుండి ఇండస్ట్రీస్ నుండి బయటికి తీసి వేరే కేటగిరీ కింద ఇచ్చేవారు. వాటిని మళ్ళీ తిరిగి ఇండస్ట్రీస్ కేటగిరీలో చేర్చమని చెప్పి డిస్కామ్స్ కోరడం జరిగింది. దానికి కూడా మేము అంగీకరించాం. అయితే ఇక్కడ ఎవరైతే ఈ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్స్ సొంత అవసరాలకు అంటే క్యాప్టివ్ పర్పస్కు ఎవరైతే ఎల్టీ కేటగిరీలో వాటిని స్థాపించి నడుపుకుంటున్నారో, అట్లాగే వాళ్లకు జిఎస్టీ నుండి ఎవరికైతే పన్ను మినహాయింపు పడిందో వారికి ఒక ప్రత్యేక టారిఫ్ను మేము నిర్ణయించడం జరిగింది. ఆ టారిఫ్ ప్రకారం 5 రూపాయల 25 పైసలుగా యూనిట్కు ధర నిర్ణయించాము. అట్లాగే కిలోవాట్కు 75 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అంటే ఇది ఇండస్ట్రీస్ కేటగిరీ టారిఫ్ కన్నా ₹1.40 దాకా తక్కువ అవుతుంది. సెంట్రల్ రైల్వే సిస్టమ్ షోలాపూర్ డివిజన్లో బల్వానీ బిజీవన్ మధ్య డబ్లింగ్ ఆధునీకరణ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. విశాఖపట్నం లోకమాన్య తిలక్ రైలు ఈ నెల 6 వరకు రద్దయింది. అలాగే లోకమాన్య తిలక్ విశాఖపట్నం ప్రత్యేక రైలును ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలి. నగరంలోని వైశాఖి జల ఉద్యానవనంలో ఈ నెల 3న ఉగాది పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు కె జనార్దన్ తెలిపారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతినార్జించిన వివిధ రంగాల కళాకారులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే జర్నలిస్ట్ గా కూడా సహాయ సహకారం తమ వంతు మంది కళాకారులు ఉన్నారు. అందరూ నిర్ణయాల మేరకు మంచి విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి నెల 3వ తారీఖున వైశాఖి జల ఉద్యానవనంలో విశాఖపట్నంలో ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి కళాకారులందరూ కూడా 16 రంగాల నుంచి 16 మందిని తీసుకొని ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం తరఫున మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఉగాది పురస్కారాల పోస్టర్ను కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ అందరి ఆధ్వర్యంలో మీరందరూ సహకరించి ఈ
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం మరి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది. మరి అందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒకే కుటుంబంలో కలపడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది. మరి అందులో భాగంగానే ఈరోజు మా సోదరుడు నాగరాజు పట్నాయక్ ఆహ్వానం మేరకు నేను, మా దుర్గారావు, దాడి రవికుమార్ గారు కూడా హాజరు కావడం జరిగింది. కళాకారుల ప్రోగ్రాంకి వెళ్ళాలంటే మా సోదరుడు పలానా ప్రోగ్రాంకి వెళ్ళాలని ముందుగా డిసైడ్ చేస్తే ఆ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేయాలని మరి మా వంతు జర్నలిస్టుల సహకారం, కళాకారులు వేరు జర్నలిస్టులు వేరు కాదు కాబట్టి మనందరం ఒకే కుటుంబంలో ఉన్నాం కలిసిమెలిసి. మరి మొన్న క్రికెట్ మ్యాచ్లు పెట్టారు, మా వాళ్ళందరూ కూడా హాజరయ్యి దాన్ని జయప్రదం చేశారు. భవిష్యత్తులో కూడా మరి ఉగాది పురస్కారాలు 16 మందికి అందజేయడం కూడా ప్రశంసనీయం. ఆయా రంగాల్లో ప్రతిభావంతులను సత్కరించుకోవడం ఒక అభినందనీయ విషయం. భవిష్యత్తులో కూడా మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా మేము జర్నలిస్ట్ మిత్రులు అందరం కూడా మీతోనే ఉంటామని మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మా సోదరుడు కళాకారులు అందరి మన్ననలో పొందినవాడు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ నెల 29న ప్రకటించిన CMA ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ మోహన్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. CMA ఫైనల్ ఫలితాలలో ప్రకటించిన మొదటి 50 ర్యాంకులలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు మరో 32 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులవేనని తెలిపారు. మార్చ్ 29, 2021 ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నేషనల్ లెవెల్లో జరిగినటువంటి CMA ఇంటర్, CMA ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్స్ అంటే జనవరి 2021లో జరిగింది. ఇట్స్ బీన్ ఎ ట్రెడిషన్ అండి. ఎలా ఉంటుందంటే IITలో లాగా ఎంసెట్లో లాగా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వడం జరగదు. కేవలం నేషనల్ లెవెల్లో మెరిట్ని రికగ్నైజ్ చేయాలనే ఉద్దేశంతో ఓన్లీ 50 ర్యాంక్స్ మాత్రమే ఇస్తారండి. CMA ఇంటర్లో 50 ర్యాంక్స్ ఇస్తారు, CMA ఫైనల్లో 50 ర్యాంక్స్ ఇస్తారు. ఈ యొక్క ప్రకటించినటువంటి ర్యాంక్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అయినటువంటి నిఖిల్ తను CMA ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అండ్ అలానే పద్మరాజు CMA ఇంటర్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. సో అంతేకాదండి, ఈ యొక్క రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మాకు ఒక అపూర్వ కానుక ఇవ్వటం జరిగింది. A victory never before in the history of masterminds. CMA ఇంటర్లో లిమిటెడ్గా ఇచ్చినటువంటి ఈ 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడమే కాదండి, మొదటి 50 ర్యాంకుల్లో సుమారుగా 53 మంది విద్యార్థులు ఉండటం జరిగిందండి. కొన్ని ర్యాంక్స్ ఎలా ఉంటుందంటే కొంతమంది విద్యార్థులు ఎలా ఉంటారంటే సేమ్ ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్కి వస్తాయి. అలానే CMA ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు 32 స్టూడెంట్స్కి ఈ యొక్క టాప్ 50 ర్యాంక్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు నిలవటం జరిగిందండి. అంటే అటు CMA ఇంటర్లో కానీ CMA ఫైనల్లో కానీ లిమిటెడ్గా ఇచ్చినటువంటి ఈ ర్యాంకుల్లో 85 ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించడం జరిగింది. హానెస్ట్గా చెప్తున్నానంటే ఈ యొక్క ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్కి లేదా మాస్టర్ మైండ్స్కి ఎటువంటి క్రెడిట్ లేదండి. ఎస్, మీరు వింది కరెక్టే, కంప్లీట్ క్రెడిట్ పిల్లలదే. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ కనుక వస్తే కంప్లీట్ క్రెడిట్ మాదైతే, అలా కాకుండా కొంతమందికి ర్యాంక్ వచ్చిందంటే కంప్లీట్ క్రెడిట్ ఆ విద్యార్థులే అండి. వాళ్ళకి చదువు చెప్పినటువంటి ఫ్యాకల్టీకి ధన్యవాదాలు, నాన్ టీచింగ్ స్టాఫ్కి ధన్యవాదాలు, అండ్ మరీ ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఈ సక్సెస్లో మీకు కూడా క్రెడిట్ ఉందండి, మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సింహాచలేసిన హుండీ ఆదాయాన్ని అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. అప్పన్న ఖజానాకు గడిచిన 22 రోజులకు గాను సుమారు 1.16 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తులు హుండీలలో సమర్పించిన మొక్కుబడులు, ముడుపుల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. దేవస్థానం ఈవో ఎంవి సూర్యకళ, దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి శ్రీధర్ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది బేడా మండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు. నగదుతో పాటు 107 గ్రాముల బంగారం, 9 కేజీలకు పైగా వెండి లభించాయి. అలాగే సింహాద్రప్పన్న సోదరి పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం 4.35 లక్షలు లభించినట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం గుంటూరు పూరీ గునుపూర్ మధ్య 2 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రవేశపెడుతుంది. శుక్రవారం నుంచి గుంటూరు విశాఖపట్నం రైలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శనివారం నుంచి విశాఖపట్నంలో ఉదయం 7 గంటల 10 నిమిషాలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు గుంటూరు చేరుకుంటుంది. పూరీ గునుపూర్ రైలు ఈ నెల 22 నుంచి ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు పూరీ నుంచి బయలుదేరి రాత్రి 8:50 గంటలకు గునుపూర్ను చేరుకుంటుంది. సింహాద్రప్పన్న స్వామి సన్నిధిలో స్వాతి నక్షత్ర సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వేకుజామునే స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధనలు పూర్తి చేశారు. సుదర్శన పెరుమాళ్ను ప్రత్యేక పల్లకిలో కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై ఉంచి మండపారాధన, కలశారాధనలు చేశారు. పూర్ణాహుతిలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ శ్రీకారం చుట్టిన యంత్రాంగం. జీవీఎంసీలో 285 కోట్ల పన్ను వసూలు, లక్ష్యానికి ఆమడ దూరం. ఆర్గానిక్ వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన, గాజువాక సృష్టి వరల్డ్ స్కూల్ శ్రీకారం. విద్యుత్ బాదుడు నుండి ఉపశమనం, రాయితీలు యథాతథమన్న నియంత్రణ మండలి. సెంట్రల్ రైల్వే సిస్టంలో ఆధునీకరణ పనులు, పలు రైళ్లు రద్దు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.